మట్టి విగ్రహాలను పూజించి ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. కలెక్టర్ తుఫాన్ పర్యటనలో అల్లాపూర్ గ్రామంలో గణపతి మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను పూజించాలని వివిధ రంగులతో విష రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజకు ఉపయోగించరాదని, రంగురంగుల విగ్రహాలు అత్యంత ప్రమాదకరమని, నిమజ్జనంలో జలజీవరాశులకు హాని చేస్తాయని హితవు పలికారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు తూప్రాన్ మండలంలో కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మనకి మట్టి గణేశులు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాకి మొత్తం కూడా 4 మున్సిపాలిటీస్, అదేవిధంగా అదర్ గ్రామ పంచాయతీస్ కూడా మరి కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఇన్ని విగ్రహాలు చేసి మన అందరికీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏకి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నారు. అదర్ మున్సిపాలిటీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇప్పుడే వారితో మాట్లాడితే కూడా చెప్పడం ఏంటంటే కూడా చాలా పెద్ద డిమాండ్ ఉంది బయట కూడా. అంటే ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది. చాలామంది కూడా మట్టి గణేశులు కొనడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా మన మనవి ఏంటి అంటే కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏవైతే మనం విగ్రహాలు చేస్తామో అవి మనకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ మళ్ళీ అవి ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో మన చెరువులు, మరి మన వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా మొత్తము పర్యావరణ కాలుష్యం అనేది కూడా పెరిగిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా పర్యావరణానికి హితం చేయవు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కంపల్సరీగా మనము మట్టిలో కలిసిపోయే విధంగా ఇమ్మీడియట్గా మట్టిలో ఇప్పుడు మనం